పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సామాన్య 24వ సోమవారము. బైబిల్ పఠనములు. మొదటి పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 17వ వచనము నుండి 26వ వచనము వరకు మరియు 33వ వచనము. సహోదరులారా, ఇక చెప్పబో ఉత్తర్వులలో మిమ్ము పొగడను. ఏలన మీ సమావేశములు నిజముగా మంచి కంటే చెడును ఎక్కువగా చేయుచున్నవి. మొదటి విషయము ఏమనగా, మీరు దైవ సంగమున సమావేశమైనప్పుడు మీలో విరుద్ధ వర్గములు ఉన్నవని వినుచున్నాను. ఇది కొంతవరకు నిజమే అని నేను నమ్ముచున్నాను. సన్మార్గమున ఉన్నవారు స్పష్టముగా గుర్తింపబడినట్లు మీలో వర్గములు ఉండి తీరవలెను. మీరు సమావేశమైనప్పుడు మీరు తిరునది ప్రభు భోజనము కాదు. ఏలైనా మీరు తిరునప్పుడు మీ ఇష్టానుసారము తినుచున్నారు. కొందరు ఇంకనూ ఆకలితోనే ఉండగా కొందరు త్రాగి తూలుచున్నారు. తినుటకు త్రాగుటకును మీకు మీ ఇండ్లు లేవా? లేక మీరు దేవుని సంగమును తృణీకరించి అవసరంలో ఉన్న వ్యక్తులను అవమానింతురా? దీనిని గురించి మీకు నేను ఏమి చెప్పవలెను? మిమ్ము పొగడవలెనా? ఈ విషయమున నేను మిమ్ము పొగడను. ఏలైనా నేను మీకు అందించిన ఉపదేశమును నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తంలోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చి వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. కాబట్టి సోదరులారా, ప్రభు భోజనమున పాల్గొనుటకు సమావేశమైనప్పుడు మీరు ఒకరి కొరకు ఒకరు వేచియుండుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. కీర్తనల గ్రంథము. అందరూ ప్రభువు వచ్చి వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. నీవు బలిని సమర్పణమును కోరలేదు, దహన బలిని పాప పరిహార బలిని అభిలషింపలేదు. కానీ నీ మాటలు ఆలకించుటకు నాకు చెవులొస్కితివి. అందరూ ప్రభువు వచ్చి వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. అప్పుడంటిని, లేఖనములలో నన్ను గూర్చి వ్రాయబడినట్లు, ఇదిగో నేను వచ్చియున్నాను. మీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచియున్నది. అందరూ ప్రభువు వచ్చి వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. భక్త సమాజమున నేను నీ రక్షణమును ప్రకటన చేసి తిని. ప్రభు, నీ కార్యమును నేను ఏనాడు విమర్శింపనని నీకు తెలియను. అందరూ ప్రభువు వచ్చి వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. కానీ నీ చెంతకు వచ్చి వారందరూ పరమానందము చెందుదురుగాక. నీ రక్షణమును అభిలషించువారు అందరూ ప్రభువు మహాగణుడని ఎల్లవేళలా వాకొందురుగాక. అందరూ ప్రభువు వచ్చి వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఆమెన్.